లైపోసెక్షన్‌లో మెన్‌కి, వుమెన్‌కి డిఫరెన్స్ ఏమొస్తది? ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదండి. అంటే మెన్‌కి కొంచెం ఫ్యాట్ హార్డ్‌గా ఉంటది. అంటే ప్రొసీజర్ గూడా కొంచెం టఫ్ ఉంటది మెన్‌లో. ఓకే. బట్ దెన్ టెక్నిక్ ఈస్ ద సేమ్. మనం వాడే ఏదైనా మన రెగ్యులర్ టెక్నికే అందరికి మెన్‌కి, ఫీమేల్‌కి వాడేది. మెన్‌లో కొంచెం ఫ్యాట్ ఈస్ ఎ లిటిల్ డెన్స్ గూడా ఉంటది. కొంచెం కష్టం తీయటం వాళ్ళకి లైపోసెక్షన్‌లో ఫ్యాట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ టెక్నికల్‌గా మోర్ ఆర్ లెస్ ద సేమ్ అండి. పేషెంట్‌కి బిఫోర్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది? తర్వాత మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేది అందరూ దే ఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ఇప్పుడు చాలా మందికి వచ్చేది ఏంటంటే నా పొట్ట చుట్టూతో మాత్రమే ఉంది ఫ్యాట్. నా బాడీలో అంతా బాగుంది. మిగిలిందంతా ఐఎమ్ గుడ్. నేను వర్కౌట్ చేస్తున్నాను, జిమ్ చేస్తున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఈ ఫ్యాట్ పోవట్లేదు. సో ఇదొక్కటే కవర్ అవుతే నాకు నచ్చిన క్లోత్స్ వేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఉంటాయి వాళ్ళ హ్మ్. క్రైటీరియా. దానికంటే ముందు అదే మీరన్నట్టు అసెస్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తామంటే వాళ్ళు అన్‌రీజనబుల్‌గా ఏమైనా అడుగుతున్నారా? వెదర్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఈజీలీ అచీవబుల్ అండ్ విచ్ ఈస్ నార్మల్. ఓకే. సో ఇప్పుడు ఎవరికైనా ఉంటదండి. ఇప్పుడు మనమే అద్దం ముందు కూర్చుంటే మనకే కనిపిస్తాయి. ఇది మన బాడీలో కరెక్ట్ చేసుకోగలిగితే బావుండు అని. అవును. సో అలాంటిది ఏదైనా ఉండి సేఫ్‌గా మనం చేసుకోగలిగితే వి ఆల్వేస్ యాక్సెప్ట్ దట్ రిక్వెస్ట్. అలా ఏం తప్పేం కాదు. ఓకే. బట్ దెన్ వాళ్ళకున్న ఇష్యూ ఇప్పుడు సపోజ్ చాలా మంది మా దగ్గరకొచ్చి నోస్ గురించి అడుగుతారు. హ్మ్. నా నోస్ కొంచెం, ఇంకొంచెం అని. బావున్న నోస్‌ని. సో ఓకే. అలాంటప్పుడు వి జెంట్లీ సే దట్ వద్దు. హ్మ్. చేసినా గూడా దానివల్ల రిస్క్ ఎక్కువుంటది. మీకు ఏదో ఒకటి చెప్పి పంపించాల్సొస్తది. ఓకే. సో అలాంటివి. సో, మనకి ఫేస్‌లో గూడా నోసు, మౌతు ఏది ప్రాబ్లమ్ ఉన్నా గాని సెట్ జేసేస్తారు. చేసుకోవచ్చు. మనం అంటే చిన్న కరెక్షన్స్ విచ్ ఆర్ రియలిస్టిక్ అండ్ హ్మ్. విచ్ విల్ బీ ఈజియర్ టు డూ వితౌట్ ఎనీ మేజర్ రిస్క్ మీకు. దే ఆర్ ఆల్వేస్ డూయబుల్ అండి.